కాకినాడ కల్పన సెంటర్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పేరాజుపేటకు చెందిన పీత సతీష్, అవసరాల వీధికి చెందిన బి లక్ష్మణ్ మృతులుగా గుర్తించారు. మరో ద్విచక్ర వాహనంపై ఉండి తీవ్ర గాయాల పాలై అపస్మారక స్థితిలో జీజీహెచ్లో చికిత్స పొందుతున్న జక్కం దుర్గా ప్రసాద్, కారు నడుపుతున్న రామకృష్ణకు తీవ్ర గాయాలు కాగా కారులో ఉన్న పద్మ మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారు నడుపుతున్న చెల్ల రామ్మోహన్ రెడ్డి గతంలో పలు కేసుల్లో ప్రధాన ముద్దాయిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సుమారు 15 సంవత్సరాల క్రితం నుండి వివిధ బైకులు, బంగారు చైన్ల దొంగతనం కేసులు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. 3 సంవత్సరాల క్రితం ఉమ్మడి విశాఖ జిల్లా చింతపల్లి పోలీస్ స్టేషన్లో ఇతనిపై మర్డర్ కేసు కూడా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి గురైన కారును ఇటీవలే సుమారు 30 లక్షలతో రామకృష్ణ కొన్నట్లు గుర్తించారు పోలీసులు. బాడీ ఉందండి, ఇక్కడ బాడీ ఉందా?